भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. 38వ పేజీ 13వ మంత్రం. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాంశ్చ విదేహి నయితి. రెండవ ప్రశ్న ఈ 13వ మంత్రంతో పూర్తవుతుంది. పిప్పలాద మహర్షి ప్రాణం యొక్క గొప్పదనాన్ని గురించి శిష్యుడికి తెలియజేశారు. 3 ప్రశ్నలు వేశాడు శిష్యుడు. ఈ చివరి మంత్రంతో, ఇది చాలా ముఖ్యమైన మంత్రం, ఈ మంత్రం ప్రాణస్థుతికి పరాకాష్ట. ప్రాణాన్ని స్తుతి చేయడంలో దీన్ని క్లైమాక్స్ అంటారు. పరాకాష్ట అంటే చాలా గొప్పది ప్రాణం అని చెప్పడానికి. అందుకని ఈ మంత్రాన్ని మనం ప్రార్థనా మంత్రంగా తీసుకోవచ్చు. ప్రాణాన్ని గురించి మనం ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు ఈ మంత్రాన్ని గనక చదివితే ప్రాణం ధ్యానం, ప్రాణ ఉపాసన చేసినట్లే. దీన్నే ప్రాణయామ మంత్రం అంటారు. ప్రాణయామం చేసే ముందు ఈ మంత్రాన్ని చదివి ప్రాణాన్ని మనం ధ్యానించాలి అన్నప్పుడు ఈ ప్రార్థనతో మనం మొదలు పెట్టచ్చు. అందుకని శ్వాసని గమనించడం కూడా ప్రాణం మీద ధ్యానం చేయడమే. అందుకని మన శ్వాసని మనం గమనిస్తున్నామంటే మన యొక్క ప్రాణాన్ని మనం గమనిస్తున్నాం. మనం గమనిస్తున్నాము అంటే ఆ ప్రాణాన్ని మనం ధ్యానిస్తున్నాము అని అర్థం. ఆ ధ్యానం చేసే ముందు ఈ శ్లోకాన్ని మనం మనసులోనే చదువుకుంటే ప్రార్థన చేసినట్లు అవుతుంది. అందుకని ప్రాణం తల్లితో పోల్చబడింది. తల్లి ఎలాగైతే పిల్లల్ని చూసుకుంటుందో జాగ్రత్తగా, అలా మమ్మల్ని కూడా చూసుకోవలసింది అని చెప్పి ఇంద్రియాలన్నీ కూడా ప్రాణాన్ని ప్రార్థిస్తాయి. ఈ శరీరం నిలిచి ఉండడానికి ప్రాణమే ముఖ్యం కనుక మనం కూడా ఆ ప్రాణాన్ని ప్రార్థించడం శ్రేయస్సు, క్షేమకరం అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క రెండవ ప్రశ్నలో ఏమేమి ప్రశ్నలు వేయబడినాయి అంటే 3 ప్రశ్నలు వేయబడినాయి. రెండవ విద్యార్థి వచ్చి 3 ప్రశ్నలు వేశాడు. కత్యైవ దేవాః ప్రజాం విధారయంతే అనేది మొదటి ప్రశ్న. ఈ శరీరాన్ని ఏ దేవతలు నిలుపుతున్నాయి అనేది ప్రశ్న. 2 విషయాలు చెప్పబడినాయి ఈ రెండవ ప్రశ్నలో. రెండవ ప్రశ్న అంటే రెండవ భాగం అని అర్థం. ఈ రెండవ భాగంలో 2 విషయాలు చెప్పబడినాయి. అవేమిటంటే మొదటి విషయం ఈ 3 ప్రశ్నలకి సమాధానం. అది మొదటి ప్రశ్న ఏమిటంటే కత్యేవ దేవాః ప్రజాం విధారయంతి, ఏ దేవతలు ఈ యొక్క శరీరాన్ని నిలుపుతున్నాయి అని అంటే దానికి సమాధానం జవాబు ఏం చెప్పబడిందంటే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతఃకరణము, పంచ ప్రాణములు, ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని నిలుపుతున్నాయి అని చెప్పబడింది. ఇవన్నీ కలిసి ఈ శరీరాన్ని నిలుపుతున్నాయి అని సమాధానం. రెండవ ప్రశ్న ఏమడిగాడు శిష్యుడంటే కతర ఏతత్ ప్రకాశయంతే, వీళ్ళందరిలో ఇంతమంది శరీరాన్ని నిలుపుతున్నారని చెప్పి అన్నారు కదా,
కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు, ప్రాణములు, అంతఃకరణం ఇవన్నీ నిలుపుతున్నప్పుడు వీరందరూ కూడా వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. ఎవరెవరు చెప్పుకుంటున్నారు వాళ్ళ గొప్పతనాన్ని అని అడిగితే 19 మంది వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు అన్నాడు. వాళ్ళ వాళ్ళ గొప్పతనాల్ని తమకు తామే స్తుతి చేసుకుంటున్నారు. అందరు తమకు తామే స్తుతి చేసుకుంటున్నారు అని చెప్పబడింది. స్తుతి చేసుకుంటూ ఉంటే వీళ్ళందరిలోకి అందరూ స్తుతి చేసుకుంటున్నారు. మరి ఎవరు గొప్పవాళ్ళు మనకు తెలియదు కదా. అందరూ నేను గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు ఓట్లు వేయమని అడగడానికి వస్తారు. వాళ్ళు చేసేటువంటివన్నీ గొప్ప పనులని చెప్పుకుని ఉంటారు. మేమే గొప్ప అని చెప్పుకుంటారు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఎవరికి ఓటు వేయాలో తెలియక. భగవంతుడిని అడిగితే ఎవరయ్యా గొప్పవాడంటే ఆయన ఏం చెప్తాడు, నాకు తెలియదు, నువ్వే ఆలోచించుకో అంటాడు మనల్ని. కానీ ఇక్కడ పిప్పలాద మహర్షి శిష్యుడు అడిగినప్పుడు వీళ్ళందరిలోకి ఎవరు గొప్పవాళ్ళు, మరి అందరూ పొగుడుకుంటూ ఉంటే మాకు ఎట్లా తెలుస్తుందంటే అప్పుడు పిప్పలాద మహర్షి చెప్తాడు, కహ పునరేషాం వరిష్ఠ అని ప్రశ్న. 3వ ప్రశ్న, వీళ్ళందరిలోకి ఎవరు చాలా గొప్పవాడు అని అడిగితే ప్రాణమే గొప్పది అన్నారు జవాబు. అంతమంది వాళ్ళకి వాళ్ళు పొగుడుకుంటున్నా కూడా ప్రాణమే గొప్పదని చెప్పారు, కథ చెప్పారు మనకు. అందరూ బయటికి వెళ్ళినా కూడా ఏం కాలేదు శరీరానికి, ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ శక్తి అంతా పోతున్నది అని చెప్పి మనకు చెప్పడం వల్ల ప్రాణ వరిష్ఠ అని చెప్పి సమాధానం చెప్పేశారు. ఇంతటితో ఈ శిష్యుడికి సందేహాలన్నీ తీరిపోయినాయి. ప్రాణం గురించి ప్రాణస్తుతి రూపంలో సమాధానాలన్నీ దొరికినాయి. శిష్యుడికి ఆనందంగా వెళ్ళి తన చోట్లో కూర్చున్నాడు. ఇంకా 3వ శిష్యుడు రెడీగా ఉన్నాడు అడగడానికి ప్రశ్న. అందుకని 3వ ప్రశ్నలో ప్రవేశిస్తాం. ఇది మొదటి విషయం అని చెప్పాను. 2వ విషయం ఏం చెప్పారు ఈ యొక్క 2వ భాగంలో అంటే అన్వయ వ్యతిరేకం చెప్పబడింది. అన్వయ వ్యతిరేకం అంటే ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది లేకపోతే ఇది ఉండదు. ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది లేకపోతే ఇది లేకుండా పోతుంది. దీన్ని అన్వయం వ్యతిరేకం అంటాం. కో ప్రెజెన్స్ కో యాబ్సెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఉంటే ఇది ఉంటుంది అంటే కరెంటు ఉంటే బల్బు వెలుగుతుంటుంది అన్వయం. కరెంటు లేకపోతే బల్బు వెలగదు, ఫ్యాను తిరగదు. కరెంటు ఉంటే ఫ్యాను తిరుగుతుంది అంటే అన్వయం. కరెంటు లేకపోతే ఫ్యాను తిరగదు అంటే వ్యతిరేకం. అది లేకపోతే ఇది లేదు అని అర్థం. అదేవిధంగా ప్రాణసత్వే ఇంద్రియ సత్వం, ప్రాణ అభావే ఇంద్రియ అభావ. ప్రాణం ఉంటేనే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ప్రాణం లేకపోతే ఇంద్రియాలన్నీ కూడా పని చెయ్యవు, లేనట్లే అవన్నీ కూడా. ప్రాణసత్వే ఇంద్రియ సత్వం, ప్రాణాభావే ఇంద్రియభావ, తస్మాత్ ప్రాణ ఏవ వరిష్ఠ. ఎలక్ట్రిసిటీ వరిష్ఠ వా, ఫ్యాన్ వరిష్ఠ వా? ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సత్వే ఫ్యాన్ సత్వం, ఎలక్ట్రిసిటీ అభావే ఫ్యాన్ అభావ. అంటే ఫ్యాన్ తిరగదు, ఫ్యాన్గా ఉండదు, ఫ్యాన్గా పనిచేయదు, బల్బుగా పనిచేయదు. అదే విధంగా ఇక్కడ కూడా ప్రాణం కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ లాంటిదే. అలా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. అందుకని ప్రాణ ప్రయాణ సమయే కంఠావరోధన కఫ వాత పిత్త కంఠావరోధన విధౌ కుతః స్మరణం అన్నారు. తవ అంటే ప్రాణం పోయేటప్పుడు కఫ వాత పిత్తాలన్నీ కూడా అడ్డం పడుతూ ఉంటాయి అన్ని రంధ్రాలకి. ఈ కంఠంలో కంఠ అవరోధన సమయం అది. ఈ కఫం వాతం పిత్తం అన్నీ గొంతులు అడ్డం పడుతుంటాయి ప్రాణం పోయేటప్పుడు. ఆ ప్రాణం ఉండడం వల్లనే ఈ కఫం వాతం పిత్తం అన్నీ అడ్డం పడకుండా మనం చక్కగా మాట్లాడుతున్నాం, పాడుతున్నాం, అరుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ప్రాణం పోయేటప్పుడు కంఠ అవరోధనం అవుతుంది కఫ వాత పిత్తంతో. అప్పుడు భగవంతుడిని ఎట్లా స్మరిస్తాం అని చెప్పి ఈ శ్లోకం అన్నమాట. ప్రాణప్రయాణ సమయే కఫ వాత పిత్తై కంఠ అవరోధన విధౌ స్మరణ కుతస్తే అన్నారు. ఓ భగవంతుడా, నీ గురించి ఏ స్మరణ చేస్తాను నేను?
రోజు మామూలుగా ప్రాణం సరిగా ఉన్నప్పుడే స్మరణ చేయలేదు, ఇంకా పోయేటప్పుడు ఏం చేస్తాం? అందుకనే మన వాళ్ళు చెప్తారు, రోజు స్మరణ చేయరా నాయన, పోయేటప్పుడు నీకు ప్రాణం ఇదంతా కంఠంలో కష్టం పడుతుంది, అప్పుడు గొంతులో మాట పెగలక సంజ్ఞలు చేస్తుంటారు. ముసలి వాళ్ళు చూసారా, చనిపోయే ముందు ఇట్లా ఉరికేటట్టు చెప్తుంటారే కానీ నోరు తెరిచి మాట రాదు బయటికి. కారణం ఏమిటి? మాట్లాడలేకపోతున్నాడండి. పాపం ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఏమైంది? మొన్నటిదాకా బాగానే మాట్లాడాడుగా అంటే ఏమీ లేదు, అక్కడ ప్రాణం అవరోధం ఏర్పడింది. కఫ వాత పిత్తై, ప్రాణం బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. అది వెళ్ళిపోతున్నప్పుడు ఈ కఫవాత పిత్తాల గురించి అది పట్టించుకోవడంలా. అంతకుముందు ప్రాణం జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు అవన్నీ వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి. ప్రాణం ఎప్పుడైతే వెళ్ళడానికి పెట్టే బేడా సర్దుకోగానే ఈ కఫవాత పిత్తాలు ఇంకా వాటి ఇష్టం వచ్చినట్లు వచ్చి గొంతుకు అడ్డం పడుతున్నాయి. అప్పుడు ఇంకా భగవంతుడిని స్మరిస్తాడు. అందుకని చనిపోయేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటే మోక్షం వస్తుంది అని చెప్పి జనం అనుకుంటుంటారు. చనిపోయే ముందు వాళ్ళ చేత భగవన్నామం చెప్పించడానికి బహు ప్రయాసపడతారు. ఎంత పడినా కూడా చెప్పించలేరు. దానికి ఒక కథే చెప్పారు కదా, నారాయణ అంటే పీచు అన్నాడు వాడు, నారా అని కూడా అనలేదన్నాడు. బుద్ధిలోకి సంస్కారాలు బయటకు వస్తాయి అవి ఆ టైంకి. అందుకని ప్రతి క్షణం భగవన్నామం చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు కదా, అది తెలిస్తే పోనీ అప్పుడు చెప్తాం ఇవాళ రాత్రికి ప్రాణం పోతుంది కనుక పొద్దున్న నుంచి రాత్రి దాకా జపం చేద్దాం. ఆ పరీక్షిత్ మహారాజుకి లాగా తెలిస్తే పర్వాలే, అది తెలియలేదే మనకు, ఏ క్షణంలో పుట్టుక్కున పోతుందో తెలియదు. కనుక ఎప్పుడు చెప్తూనే ఉండు భగవన్నామం, భగవత్స్మరణం చెయ్యి, చేస్తే ఏమిటి నష్టం అని చెప్పి మన వాళ్ళు చాలా చక్కగా రోజు జపం ధ్యానం చెయ్యి నాయన అన్నారు. మనం చేస్తే సుఖపడతాం, ఆనందంగా ఉంటాం, లేకపోతే కష్టపడతాం. అన్నీ స్మరిస్తాం భగవంతుడిని తప్ప, పిల్లల్ని గురించి మనకు అవసరం లేని విషయాల గురించి అన్ని స్మరణ చేస్తాం. ఒక్కటి తప్ప, భగవన్నామం తప్ప. అది చెయ్యాలన్నా రావడం లేదండి, ఇవి వద్దన్నా వస్తున్నాయి. భగవన్నామం చేయాలని కూర్చుంటే ఏవేవో వస్తున్నాయి, కానీ ఏవి చెయ్యాలనుకుంటానో అది రావడం లేదు మనసుకి. ఏది వద్దనుకుంటే అవి వస్తున్నాయి మనసుకి అన్నారు. నువ్వు వద్దనుకోలేదు, అవి బాగా మనసులో నిండిపోయినాయి, అందుకని అవి వస్తుంటాయి మనసుకి. వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే ఇంకాస్త టెన్షన్ యాంగ్జైటీ పెరుగుతుంది మనకు, అంతే కదా. వచ్చేదేముంది? వాళ్ళ సమస్యలు, మనకున్న సమస్యలు కాక వాళ్ళ సమస్యలు కూడా మన తల మీద వేసుకొని దిగులు పడి నిద్రపోకుండా, తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అంటారు చూసారా. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం. నీ పని కానప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. ఆ సమయాన్ని భగవంతుడికి ఇవ్వచ్చు కదా. భగవంతుడు అడుగుతాడు, ఏమైనా హృదయాన్ని వెకేట్ చేశావా అని అడుగుతాడు. గృహప్రవేశం చేస్తాను నేను, నీ హృదయంలో గృహప్రవేశం చేస్తాను, నాకేమన్నా చోటు ఇస్తావా అని అడుగుతాడు ఆయన. చోటు ఇస్తామంటే ఖాళీ లేదు కదా, ఆక్యుపై అయి ఉన్నారు అందరు హృదయంలో. అవసరం ఉన్నవాళ్ళు, అవసరం లేని వాళ్ళు అందరూ కూడా హృదయంలో కూర్చొని ఉంటే ఇంక నేను ఎక్కడొచ్చేది అంటాడు ఆయన. మనమేమో వెకేట్ చేయనివ్వం ఎవరిని, అందరినీ కూర్చోబెట్టుకుంటాం, ఆయనకు మాత్రం చోటు ఉండదు. ఆయన అడుగుతాడు, ఏమన్నా కాస్త నాకు చోటు ఇస్తావా, అంతమందికి చోటు ఇచ్చావు కదా హృదయంలో, నాకు ఇవ్వవా అని అడుగుతాడు ఆయన. నీకు అక్కడ ఇచ్చాను కదా మెట్ల కింద అని అంటాం మనం. దేవుడికి ఇంత ఇల్లు కట్టుకుంటారు, పెద్ద ఇల్లు. దేవుడికి పూజా మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బులు ఖర్చు అని చెప్పి ఏమీ చేయరు అక్కడ భగవంతుడికి. అక్కడే చేయని వాళ్ళు ఇక్కడేం చేస్తారు హృదయంలో. అందుకని ఆయన అంటాడు, నువ్వు వెకేట్ చేస్తే వాళ్ళందరినీ నేను వస్తాను కూర్చుంటాను అంటాడు. అయి తర్వాత చూస్తాలే అయ్యా అంటాం మనం. భగవంతుడు ఆయన అంటాడు, నేను తర్వాత చూస్తాలే అన్నాడు. తర్వాత చూస్తానంటే ఏమిటి? నువ్వు కోరుకుంటావు ధనము, ధాన్యం, పుత్రుడు, ఇల్లు, ఇన్ని కోరుకుంటావు. కానీ ఆయన లేకుండా హృదయంలో వాళ్ళని మాత్రమే ఉంచుకొని భగవంతుడిని అడ్డం పెట్టుకొని భగవంతుడిని అన్నీ కోరుకున్నావు, కానీ ఆయన నిజంగా నువ్వు కోరుకోకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చెయ్యడు, నీకు అన్నీ ఇస్తాడు, కానీ సుఖశాంతిని నువ్వు పొందలేవు. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం.
మనం అనుకుంటాం భగవంతుడిని ప్రార్థిస్తే ధనము ధాన్యము ఇల్లు పిల్లలు అన్నీ వచ్చి నాకు భగవంతుడు ఇచ్చాడు అన్నామే, కానీ భగవంతుడు అడుగుతాడు, అన్నీ పొందావు కానీ సుఖశాంతులు పొందుతున్నావా అని అడుగుతాడు మనల్ని. అదే కరువైపోయింది నాయన అన్నాడు అంటావు. అన్నప్పుడు ఆయన ఏమంటాడు, నువ్వు నాకు చోటు ఇవ్వలేదు కదా, నువ్వు అవన్నీ అడిగావు కదా, అవన్నీ వచ్చినాయి నీకు, కనుక నీకు సుఖశాంతి లేదంటాడు. కనుక భగవంతుడు లేకుండా నువ్వు ఎన్ని కోరుకున్నా కూడా సుఖము శాంతి ఉండదు. అందుకని ఏవైతే కోరుకున్నావో ఏవైతే పొందావో వాటి వల్లనే నీకు దుఃఖం వస్తుంది. నీ ధనం వల్లనే, నీ ఇంటి వల్లనే, నీ పిల్లల వల్లనే నీకు దుఃఖం వస్తుంది. ఏదైతే నువ్వు కోరుకున్నావో భగవంతుడి నుంచి వాళ్ళందరినీ మనసులో పెట్టుకున్నావో వాళ్ళ వల్లనే నీకు దుఃఖం వస్తున్నది. ఎందుకంటే భగవంతుడికి మన స్థానం ఇవ్వలేదు, భగవంతుడికి టాప్ ప్రయారిటీ ఇవ్వలేదు. భగవంతుడిని వీళ్ళని పొందడం కోసం ఆయన ఉపయోగించుకున్నాం మనం. అది విషయం. భగవన్నామం చెయ్యాలి, భగవంతుడికి మన హృదయాన్ని ఇవ్వాలి, హృదయ పుష్పాన్ని. వీళ్ళందరూ కూడా తర్వాతే, నీ తర్వాతనే నాకు వాళ్ళందరూ కూడా. నువ్వు ఇస్తేనే కదా వీళ్ళందరూ నాకు వచ్చారు, నువ్వు లేకుండా వాళ్ళు ఎక్కడొచ్చారు అని చెప్పి ఆయనకి చోటు ఇవ్వాలి. ఆయన ఎప్పుడు వస్తాడు మన గృహంలోకి, హృదయ గృహంలోకి? మనస్సు నిర్మలంగా ఉంటే, రాగద్వేషాలు లేకుండా ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడు. అది మన మనస్సులో ఎటువంటి ద్వేషము రాగము ఉండకూడదు ఎవరి మీద, ఎటువంటి వాళ్ళ మీద. ఎవరు ఏం చేసినా సరే రాగము ద్వేషము లేకుండా హృదయంలో ఉన్నప్పుడే ఆయన వస్తాడు, లేకపోతే రాడు. అది విషయం. ఆయన చెప్పే విషయం అది. ఇప్పుడు ఉపాసన చెయ్యాలి కదా భగవంతుడి గురించి, ప్రాణం ఉపాసన చేసి దాన్ని దాటి భగవంతుడి ఆ యొక్క స్వరూపాన్ని పొందడానికి కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా. ప్రాణ ఉపాసన దేనికి చేసేది? మరి మనసు శుద్ధిపడడానికి చేస్తాం. ఇప్పుడు 3వ ప్రశ్నలోకి వెళతాం. అది 3వ భాగం. ప్రాణాన్ని గురించి ఇప్పుడు ఉపాసన చెయ్యాలి అంటే అసలు ఈ ప్రాణం ఎట్లా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడ ఉంటున్నది, ఏమి చేస్తున్నది, ఇంతవరకు స్తుతి చెప్పారు, గొప్పదనం గురించి చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాణం ఉపాసన చేయాలంటే దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలియాలి కదా. చాలా గొప్పవాడండి ఆయన, మహా గొప్పవాడు అది ఇది అనగానే అసలు ఆయన ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అని అడుగుతామా లేదా? బయోగ్రఫీ, మాకు ఆయన పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పండి అని అడుగుతాం. మనం ఎవరినైతే కోరుకుంటామో, ఎవరి గురించి అయితే ఉపాసన చేయదలుచుకుంటామో వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అడుగుతామా లేదా? ఇప్పుడు అమ్మాయికి అబ్బాయిని చూసాం, అబ్బాయి చేసుకోవాలనుకున్నప్పుడు అబ్బాయి ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏమిటి, వాళ్ళ గోత్రం ఏమిటి, వాళ్ళ కులం ఏమిటి, ఏం చదువుకున్నాడు అని విచారిస్తామా లేదా? అలాగే మనం ఏది చేసినా కూడా విచారిస్తాం, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు విచారణ చేస్తాం. అదేవిధంగా మనం ప్రాణం ఉపాసన చెయ్యాలంటే ప్రాణం గొప్పదని తెలుసుకున్నాం ఇంతవరకు, కానీ ఈ ప్రాణానికి అసలు ఎక్కడ పుట్టుక వచ్చింది, ఎలా వచ్చింది, అది ఎట్లా ఈ యొక్క బాహ్య ప్రపంచాన్ని, శరీరాన్ని నిలుపుతున్నది, దాని ఉత్పత్తి, అది ఎలా బయటికి వెళుతున్నది, నిష్క్రమణం, అది ఎలా ప్రవేశిస్తున్నది ఈ శరీరంలో, ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలని ఉందా? దాని ఉత్పత్తి ఏమిటి, అసలు ప్రాణ ఉత్పత్తి ఎలా జరిగింది, ప్రాణం ఈ శరీరంలో ఎలా ప్రవేశించింది మళ్ళీ ఎలా ప్రయాణం చేస్తున్నది, బయటికి నిష్క్రమణం జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది. ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా మనకి ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ ఉపనిషత్తులో మాత్రమే ప్రాణ ఉత్పత్తి, ప్రాణ ప్రవేశము, ప్రాణ నిష్క్రమణము, ప్రాణం ఉన్నప్పుడు ఏం చేస్తున్నది అన్ని విషయాలు చెప్పబడిన ఈ 3వ భాగంలో. అందుకని ప్రశ్నోపనిషత్తు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాణాన్ని గురించి తెలుసుకోవాలంటే డీటెయిల్స్ ప్రశ్నోపనిషత్తే. మిగతా ఉపనిషత్తులో ప్రాణం గురించి చెప్పబడినప్పటికీ కూడా ఇంత డీటెయిల్డ్గా చెప్పలేదు, ఇంత వివరంగా చెప్పలేదు. కనుక ఎప్పుడైనా ప్రాణం గురించి మనం తెలుసుకోవాలంటే కేర్ ఆఫ్ ప్రశ్నోపనిషత్. ఇప్పుడు 3వ ప్రశ్న గురించి మనం విందాం. ఈ 3వ ప్రశ్న అడగడానికి శిష్యుడు వచ్చి కూర్చున్నాడు. అంటే 2వ ప్రశ్న అయిన తర్వాత, 2వ ప్రశ్నకి గురువు గారు సమాధానం చెప్పిన తర్వాత అంతవరకు ఓర్పుగా కూర్చున్నాడు శిష్యుడు. 3వ శిష్యుడు చూడండి, మధ్యలో వచ్చి అడగలేదు.
ఇంకా మూడో శిష్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో శిష్యుడు రాకూడదు. గురువుగారు నాకు ఇంకొక సందేహం ఉంది అనకూడదు, మధ్యలో ఇంటర్ఫియర్ కాకూడదు. అందుకని ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు మాట్లాడకూడదు. నేర్చుకోవలసింది ఇది. మనం ఒక స్టూడెంట్ మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకొని అవతల కూర్చోవాలి, అంతే. దూరంగా ఉండాలి, మాట్లాడకూడదు, అడగకూడదు ఏమి. ఒకళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడటం పూర్తి అయిన తర్వాత గురువుగారు సమాధానం చెప్పిన తర్వాత నేను అడగచ్చండి అని అడిగి అనుమతి తీసుకొని అడగాలి. అది పద్ధతి ఎప్పుడైనా సరే. చూడండి ఇక్కడ ఎంత పద్ధతిగా అడుగుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే మనకు కొంత నిదానం కావాలి, కొంత ఓర్పు కావాలి, అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని వినే ఓర్పు కావాలి. నేనే మాట్లాడాలి, నేను చెప్పేదే వాళ్ళు వినాలి అనుకోకూడదు. అవతల వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ఆయన ఏదో చెప్తున్నారు, విను అంతే. విన్న తర్వాత నీకు ఏమన్నా అడగాలనిపిస్తే అడగాలే, కానీ ఇంటర్ఫియర్ కాకూడదు. దీనివల్ల మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఆ పద్ధతి చూడండి. అక్కడ ఒక్కొక్క విషయం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఏదో పుస్తకం ప్రశ్నిస్తూ చదువుకుంటూ పోవడం కాదు, మనం ఇక్కడ నేర్చుకోవలసిన విషయం. అందుకని ఎలా తెలుస్తుంది మీరు ఇంత చెప్తున్నారు స్వామిని, అక్కడ ఏమన్నా ఉన్నదా ఇదంతా కూడా అంటే ఒక్క మాటలో ఉంది. చదువుతాను, మంత్రం చెప్తాను ఎక్కడున్నదని. 40వ పేజీ, 3వ ప్రశ్న. అథ హైనం కౌసల్యః ఆశ్వలాయనః పప్రచ్ఛ భగవన్ కుతః ఏషః ప్రాణో జాయతే కథమాయాతి అస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే కేనోత్క్రమతే కథం బాహ్యమభిధత్తే కథం అధ్యాత్మమితి. అథ అథ అంటే మొదటి 2 ప్రశ్నలు పూర్తి అయిన తరువాత, ఉత్తర అనంతరం, ప్రశ్నద్వయ ఉత్తర అనంతరం, 2 భాగాల్లోనూ 2 శిష్యుల చేత 2 ప్రశ్నలు అడగబడినవి. ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పిన తరువాత అని అర్థం. నేను దీనికి ముందు చెప్పినంతా ఈ అధ మీద ఆధారపడి ఉంది. ఆ అధ అనేది అంత అర్థం ఉన్నది. ప్రశ్నద్వయ అనంతరం, ప్రశ్నద్వయ ఉత్తర అనంతరం, ప్రశ్నద్వయ ఉత్తర అనంతరం, 2 ప్రశ్నలు 2 ప్రశ్నలకు సమాధానము తరువాత. అర్థమైందా? ఇది విన్నాం, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు, జీవితాంతం గుర్తుండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అన్ని చదువుకున్నామండి తెలుసండి అంటే కాదు, ఎంత ఆచరణలో పెడుతున్నాము అనేది ముఖ్యం. అథ హ ఏనం, హే హ మీన్స్ ఆ తరువాత. ఇవన్నీ అథ చ హ ఆ తరువాత అంతవరకే అర్థం. అది కౌసల్యః ఆశ్వలాయనః. కౌశల్య అంటే కౌసల్య రాజ్యం. కౌసల్యం అనేటటువంటి కోసల రాజ్యం, కౌసల్యం కోసల రాజ్యం. అక్కడ నివసిస్తున్నటువంటి కోసల రాజ్యానికి చెందినటువంటి ఎవరు? ఆశ్వలాయన. ఆశ్వలాయనుడనేటటువంటి ఋషి, కైవల్యోపనిషత్తు శిష్యుడు, కైవల్యోపనిషత్తులో వచ్చిన శిష్యుడు ఆశ్వలాయన. పప్రచ్ఛ ప్రశ్నించాడు, పప్రచ్ఛ అడిగాడు, ప్రశ్నించాడు. ఏమని? మొదటి ప్రశ్న, భగవన్ కుతః ఏషః ప్రాణః జాయతే. మొదటి ప్రశ్న,
భగవన్ గురువు గారిని పిప్పలాదుల మహర్షిని సంబోధిస్తున్నాడు. హే భగవన్, భగవత్ స్వరూపులైన ఆచార్యులు పిప్పలాదాచార్యులు వారు అని అడుగుతున్నాడు. భగవత్ స్వరూపులు అడగడంలో ఆ విలువలోనే మనకు ఆ శాస్త్రం మీద తెలుసుకోవాల్సిన దాని మీద ఎంత విలువ ఉన్నదని తెలుస్తుంది. ఆయన్ని భగవన్ అని ఉచ్చారణ చేయడంలో మనకేం తెలుస్తుంది? మనం తెలుసుకోబోయే విషయం చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయం ఈ మహానుభావుడి దగ్గర ఉన్నది కనుక, ఆ మహానుభావుడు మనకు ఆ గొప్ప విషయాన్ని చెప్తున్నాడు కనుక మన సంబోధనలోనే మనకు ఎంత జ్ఞానం ఉన్నది అని అర్థమవుతుంది, ఎంత విలువ ఉన్నది మనం తెలుసుకునే దాని మీద తెలుస్తుంది. ఆ సంబోధన కనుక సరిగా లేదు అంటే ఏమిటి? మనం తెలుసుకునే దాని మీద మనకు విలువ లేదు. మనకు తెలుసుకోవాల్సిన దాని విలువ ఉన్నది, దానికి ఆయనకి తెలుసు అని మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం సంబోధిస్తాం? సరిగా సంబోధించం. అందుకని ఇది కూడా నేర్చుకోవాలి మనం. కనుక మనం విచారణ చేసేది, మనం అడిగే ప్రశ్న కొంచెం విలువ ఉన్నటువంటిది, దానికి వాల్యూ ఉండాలి. అంతటి విచారణ చేయగలిగిన శక్తి కావాలి మనకు. ఎప్పుడు వస్తుందంట విచారణ చేసే శక్తి అంటే, మనసు ఎప్పుడైతే ఏకాగ్రతతో చంచలం లేకుండా తపస్సు శక్తితో ఉంటుందో వాళ్ళకే అటువంటి ప్రశ్నలు వస్తాయి. అందరికీ రావు. ఎవరికైతే నిజమైనటువంటి భక్తి, సూక్ష్మ బుద్ధి, భగవన్ నిష్ఠ ఉంటాయో వాళ్ళకే ప్రశ్నలు వస్తాయి, కానీ అందరికీ రావు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది. ఏకాగ్రతతో ఉన్నప్పుడు సూక్ష్మమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, తెలుసుకోవాలనిపిస్తుంది. మనస్సులో ఏకాగ్రత లేదనుకోండి, చంచలం అనుకోండి, అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. దానికి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనే బుద్ధి పుడుతుందా? పుట్టదు. అందుకనే భగవద్ ధ్యానం, భగవద్ ఉపాసన, భగవద్ నామ జపం ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, సూక్ష్మమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మనసులో ఏర్పడాలి అంటే ఈ భగవద్ ఉపాసన కావాలి, భగవద్భక్తి కావాలి, నిజమైన భక్తి కావాలి. అలా చెయ్యగా చెయ్యగా వాళ్ళకే వస్తుంది ఆ శక్తి. ఇప్పుడు ఆయనే చెప్పబోతున్నారు గురువు గారే. శిష్యుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది గురువు గారే చెప్పబోతున్నారు. గురువు గారికి తెలిసిపోతుంది గురువు గారు ఎంతటి వారు, గొప్పవారు కదా. ఆవలిస్తే పేవులు లెక్క పెడతారంటారు చూసారా, ఆవలించకుండానే పెడతారు. అంతటి గొప్పవాళ్ళు గురువులంటే. మరి శాస్త్రజ్ఞులు కదా, అందరినీ తెలుసు వారికి. అందుకనే వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. గురువు గారు కూడా శిష్యుణ్ణి గమనిస్తూ ఉంటారనమాట. ఎంతటి శ్రద్ధ, సూక్ష్మబుద్ధి, తపస్సు, నిర్మలత ఇవన్నీ ఉన్న ఈ శాస్త్రానికి అర్హుడా కాదా అని చూస్తుంటారు, గమనిస్తూ ఉంటారు. చూడండి, ఆశ్వలాయన పప్రచ్ఛ భగవన్, హో భగవత్స్వరూపులైన ఆచార్యుడు వారు, కుతః ఎక్కడ నుంచి, ఏషః ఈ ప్రాణం, ఈ ప్రాణము, ఏషః ప్రాణః ఈ ప్రాణము. ఈ ప్రాణం అంటే ఏ ప్రాణం? ప్రోణం సర్వనామం చెప్పాము అంటే ఈ ప్రాణము అంటే ఇదేదో తెలిసి ఉండాలి కదా ముందే. అంటే క్రిందటి అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రాణము, ఈ ప్రాణం. ఇప్పుడు ఇంతటి వరకు రెండవ విద్యార్థికి మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పారు చూసారా, ప్రాణం గురించి. ఈ ప్రాణము అన్నారు. వాళ్ళు వింటూనే ఉన్నారు సమాధానాలు, మధ్యలో ఇంటర్ఫియర్ కాలే చూసారా. మధ్యలో ఇంటర్ఫియర్ కాకుండా ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారే, ఈ ప్రాణము కుతః జాతః ఎక్కడి నుంచి పుట్టింది, జాయతే ఎక్కడి నుండి పుట్టినది, కుతః ఏషః ప్రాణః జాయతే ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి పుట్టింది. ఇక్కడ ప్రాణం అంటే హిరణ్య గర్భ గురించి అని అర్థం. సమష్టి ప్రాణం, మన ప్రాణం అని కాదు, వెష్టి ప్రాణం అని కాదు, హిరణ్య గర్భ సమష్టి ప్రాణము లేక హిరణ్య గర్భ. బ్రహ్మదేవుడు, బ్రహ్మాజీ అంటాం. ఎక్కడి నుండి పుట్టినది. తర్వాత కథం ఆయాతి అస్మిన్ శరీరే, రెండవ ప్రశ్న. కథం అస్మిన్ శరీరే ఆయాతి, ఏ విధంగా ఆ సమష్టి హిరణ్య గర్భ ప్రాణ ఈ శరీరంలోకి వచ్చింది. ఫస్ట్ ఆ హిరణ్య గర్భ ఎలా పుట్టాడు, ఆ ప్రాణం సమష్టి ప్రాణం. ఆ సమష్టి ప్రాణం పుట్టిన తర్వాత ఈ శరీరంలోకి ఎట్లా వచ్చాడు అసలు. కథం ఏ విధంగా,
అస్మిన్ ఈ శరీరము నందు ప్రవేశించాడు. శరీరే ఆయాతి వచ్చాడు. ఎలా వచ్చాడు? రెండవ ప్రశ్న అయిపోయింది. మూడవ ప్రశ్న ఏమిటి అంటే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే. ఆత్మానం అంటే ఇక్కడ తనను తాను. ఆత్మానం అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, తనను తాను. రిఫ్లెక్సివ్ ప్రోనౌన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తనను తాను ఎలా విభజించుకొని ఈ శరీరమునందు ఉన్నాడు, ఎలా పుట్టాడు, ఎలా ఈ శరీరంలోకి ప్రవేశించాడు, ప్రవేశించిన తర్వాత తనను 5 విధాలుగా విభజించుకొని ఎలా ఈ యొక్క శరీరాన్ని నిలిపాడు. ప్రాతిష్ఠతే ఉన్నాడు ఈ శరీరంలో. తనను తాను 5 భాగాలుగా విభజించుకొని ఈ శరీరంలో ఎలా ఉంటున్నది ఈ ప్రాణము అని మూడవ ప్రశ్న. ఒక్క స్టూడెంటే 6 ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి. నాలుగవ ప్రశ్న ఏమిటి అంటే కేన ఉత్క్రమతే, దేని సహాయంతో ఈ ప్రాణము నిష్క్రమిస్తున్నది, ఎలా నిష్క్రమిస్తున్నది, ఏ విధంగా నిష్క్రమిస్తున్నది అని అర్థం. ఏ మార్గంలో బయటకు వెళుతున్నది, కేన ప్రకారేణ, ఏ విధంగా. ఉత్క్రమతే బయటికి వెళుతున్నది. ప్రాణం పోయింది అంటున్నాం మనం, ఎవరికి తెలియదు ఎట్లా పోతున్నదో. ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. మనకు వచ్చిందా ఎప్పుడన్నా ప్రశ్న, ఏమండి ప్రాణం పోయింది అంటున్నారు ఎట్లా పోతుందండి అని అడిగామా ఎవరినన్నా? టైం ఉంటే కదండి అడగడానికి అంటాం. ఎంతమందిని చూస్తున్నాం ప్రాణం పోతున్న వాళ్ళని. ఏమండి ప్రాణం పోతున్నది అంటున్నారు కదా, ఎలా పోతున్నది అని మనకు ప్రశ్న రావాలి. రావడమే కష్టం. వచ్చినా ఒకవేళ దీని గురించి ఎవరు చెప్తారులే అని అనుకుంటాం. ఎవరు చెప్తారులే అని ఎందుకు అనుకోవాలి? ఎవరో ఉంటారు చెప్పేవాళ్ళని అనుకోవచ్చుగా. మనస్సు ఆలోచన విధానం పనికిరాని మనస్సు ఇట్లాగే ఆలోచిస్తుంది. ఎట్లా పోతే మనకెందుకులే అని ఆలోచిస్తుంది. దీని గురించి వాళ్ళకేం తెలుస్తుందిలే, ఎవరున్నారులే చెప్పేవాళ్ళు, అట్లా ఆలోచించకూడదు. చూసారు, అది నెగటివ్ మైండ్ అంటారు దాన్ని. అసలు ఎలా పోతున్నదని ఆలోచించాలి. దీని గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారని వెతకాలి. ఆ చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ వెంబడి పడాలి. వాళ్ళు చెప్పిన దాకా వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇట్లా ఉన్న వాళ్ళకే కదండి మోక్షం వస్తుంది. దానికోసం ఎంతకైనా కష్టపడాలి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ నేను. అలా ఉంటే వస్తుంది. కనుక మనకి ఎంత జిజ్ఞాస ఉంటే, ఎంత నేర్చుకోవాలని అనిపిస్తే అంతే ఇస్తాడు భగవంతుడు కూడా. కోరిక లేనివాడికి ఎట్లా ఇస్తాడు కదా, కోరుకుంటే ఇస్తాడు. కనుక ఆ ప్రశ్న కనీసం మనసులో ఉద్భవించినా చాలు. మనస్సులో ఆ ప్రశ్న వస్తూనే ఉంటే కూడా భగవంతుడు మనకు ఆ సమాధానాన్ని ఇస్తాడు ఒక రోజుకి. ఆ ప్రశ్న ఉదయించుకోలేదనుకోండి, ఆ ప్రశ్నే రాలేదనుకోండి మనసులో, ఒకవేళ ఏదైనా మహానుభావుడు ఎక్కడైనా చెప్తున్నా కూడా మనకు అది అర్థం కాదు. ప్రశ్న ఆకలి అయిన వాడికే కదా అన్నం రుచి తెలుస్తుంది. ఆకలి అయిన వాడికే కదండి అన్నం రుచి తెలుస్తుంది. కనుక ప్రశ్న అనేది ఆకలి లాంటిది. ఆ ప్రశ్న అనే ఆకలి కనుక ఉద్భవిస్తే భగవంతుడు వీడి ఆకలి తీర్చాలి అని చెప్పి ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ఏదో విధంగా ఆయన అరేంజ్ చేస్తాడు ఆ సెటప్ని. వీడికి ఆకలి లేకపోతే ఆయన సెటప్ అరేంజ్ చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకని ఎక్కడో ఎవరో కోరుకునే వాళ్ళు ఉండకుండా ఉంటారా అని చెప్పి గురువు కూడా తాపత్రయంతో చెప్తూనే ఉంటారు. కంఠశోష అయినా సరే, ఎవరికి ఆ జిజ్ఞాస ఉన్నదో తెలియదు, ఎక్కడున్నదో తెలియదు, ఆయన పాటికి ఆయన చెప్తూ ఉంటారు గురువు గారు. ఎట్లాగైనా నేను చెప్పేది వృధా కాదు కదా, ఎవరి కోసమో చెప్పిస్తున్నాడు భగవంతుడు నా చేత. కానీ ఎవరికి కావాలో ఇది గురువుగారికి కూడా తెలియదు. మనసులో ఉన్న భావన ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని ఆ గురువు కూడా అంత విశ్వాసంతో బోధిస్తూ ఉంటాడు. ఆ శిష్యుడు కూడా నాకు ఈ ప్రశ్న ఉన్నది కదా, భగవంతుడు నాకు తప్పకుండా సమాధానం ఇస్తాడనే నమ్మకంతో శిష్యుడు ఉంటాడు, గురువు ఉంటాడు. అలాంటి గురువు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎవరికి? గురువు గారికా?
శిష్యుడికి జ్ఞానం వస్తుంది, గురువు గారికి కూడా ఆనందం వేస్తుంది. ఆహా, నేను నేర్చుకున్న విద్యకి సార్థకం ఏర్పడింది, నేను నేర్చుకున్న విద్యని తెలుసుకోవడానికి కనీసం శిష్యుడు దొరికాడు అనేటటువంటి ఆనందం ఏర్పడదు. అలా పిప్పలాదుల వారికి ఒకటే ఆనందం, శిష్యులకి మరీ ఆనందం. విందాం ఏమిటి అడుగుతున్నాడు చూడండి. తర్వాత ప్రశ్న కేన ఉత్క్రమతే అయిపోయింది, 4వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏమిటి అంటే కథం బాహ్యమభిధత్తే. 5వ ప్రశ్న, ఈ హిరణ్యగర్భ సమష్టి ప్రాణ ఈ యొక్క బాహ్య ప్రపంచాన్ని ఎలా నిలుపుతున్నది, ఏ విధంగా దీన్ని నిలుపుతున్నది అని అర్థం. కథం బాహ్యమభిధత్తే, బాహ్య ప్రపంచానికి ప్రాణం ఎలా అధిష్టానం ఆధారంగా ఉన్నది. అభిధత్తే అంటే ఆధారముగా, అధిష్టానంగా ఉన్నది అని అర్థం. అంటే ఆధారంగా, అధిష్టానంగా భరిస్తున్నది, పోషిస్తున్నది అని. 6వ ప్రశ్న, చిట్ట చివరి ప్రశ్న, కథం అధ్యాత్మం అభిధత్తే. ఈ యొక్క అధ్యాత్మాన్ని అంటే ఈ శరీరాన్ని, వెష్టి శరీరాన్ని, అదే ప్రాణం ఆ హిరణ్య గర్భుడే ఈ శరీరంలో ఉండి ఎలా ఈ శరీరాన్ని భరిస్తున్నాడు, అధిష్టానంగా ఉన్నాడు ఈ శరీరానికి అని 6వ ప్రశ్న. ఈ 6 ప్రశ్నలకి పిప్పలాదుల వారు సమాధానం చెప్పబోతున్నారు. రెడీగా వినాలి మనం. 2వ మంత్రం, తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోసీతి తస్మాత్తేహం బ్రవీమి. ప్రాణశక్తికి నిర్వచనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పాను. ఈ ప్రాణం అనేటువంటిది ఆత్మ కంటే వేరైనటువంటిది మనం తెలుసుకోవాలి. సరే, ఈ మంత్రానికి అర్థం చెప్పి ఈ మంత్రాలకు సమాధానం ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కనుక ఈ మంత్రం అర్థం చూస్తాం. తస్మై, ఆ అశ్వలాయన మహర్షికి, తస్మై సహా ఆ పిప్పలాద మహర్షి, ఉవాచ సమాధానం చెప్పారు, ఈ విధంగా పలికారు, ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమని? అతి ప్రశ్నాన్ పృచ్ఛసి. అశ్వలాయనుడితో పిప్పలాద మహర్షి అడుగుతున్నాడు, చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నావే. అతి ప్రశ్నానంటే అతిగా మాట్లాడటం అంటుంటాం, అది కాదు ఇక్కడ. అతి ప్రశ్నానం అంటే చాలా కష్టమైనటువంటి ప్రశ్న సమాధానాలు ఇవి. చాలా కష్టమైన విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నావే, కష్టమైనటువంటి కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నావే. బ్రహ్మిష్టోసీతి, నువ్వు బ్రహ్మిష్ట అంటే శాస్త్రజ్ఞుడివి. నువ్వు బ్రహ్మ అంటే వేద, బాగా శాస్త్రమును చదువుకున్నట్లున్నావు. బ్రహ్మిష్ట అసి, వేద శాస్త్రాధ్యయనం చేసి నిష్ఠాతుడమైనట్లున్నావు, బాగా స్కాలర్ లాగా ఉన్నావే. ఎందుకంటే ఇంత కఠినమైన ప్రశ్నలు అందరూ వేయలేరు. ఇంత కఠినమైన ప్రశ్నలు వేశావు అంటే నువ్వు మంచి శాస్త్రజ్ఞుడివై ఉండాలి అని అర్థం. ఇక్కడ శంకరాచార్యుల వారు ఏమంటారంటే బ్రహ్మిష్ట అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. ఎందుకంటే ఎట్లాగైతే మన పిల్లలు ఎంబీబీఎస్ చదివేటప్పుడే డాక్టర్ అని రాసుకుంటారు. ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్లో చేరాడు, ఇంకా 1 సంవత్సరం కూడా కాలే, ముందేం రాసుకుంటారో తెలుసా? డాక్టర్ అని రాసుకొని ఎంబీబీఎస్ రాసి బ్రాకెట్లో పెట్టుకుంటారు. ఎంబీబీఎస్ పూర్తి కాలేదు, బ్రాకెట్లో పెట్టాడంటే ఏమిటి? పూర్తి కాలేదని అర్థం. మరి డాక్టర్ అని రాసుకున్నావేమిట్రా అంటే ఎట్లాగైనా డాక్టర్ని అవుతాను కదా తర్వాత. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా డాక్టర్ అని రాసుకుంటారు. ఎలాగైనా డాక్టరే కదా, ఆయన అవుతాడు కదా 4 ఏళ్ల తర్వాత. తప్పినా కూడా మళ్ళీ పాస్ అవుతాడు కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా శంకరాచార్యులు వారు అంటారు, నాలాంటి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎటువంటి శ్రోత్రియుడైనటువంటి శాస్త్రజ్ఞుడైనటువంటి శిష్యుడు, ఇటువంటి శిష్యుడు వచ్చిన తర్వాత ఇతను బ్రహ్మజ్ఞాని కాకుండా ఎట్లా పోతాడు? తప్పకుండా బ్రహ్మజ్ఞాని అవుతాడు. వుడ్ బి బ్రహ్మజ్ఞాని అని అర్థం, కాబోయే బ్రహ్మజ్ఞాని
అందుకని మనసులో పెట్టుకుని ముందుగానే బ్రహ్మిష్ట అసితం అన్నాడు. నువ్వు బ్రహ్మజ్ఞానివి అని అంటున్నారు. అలా అని అర్థం చెప్తారు శంకరాచార్యుల వారు. రెండు సబబుగానే ఉన్నాయి. ఎందుకంటే సగుణ ఉపాసన చేసిన వాడికి బ్రహ్మిష్ట అంటే వేదాధ్యయనం చేసి, వేద అధ్యయనం వల్ల సగుణ ఈశ్వర ధ్యానం చేసి ఉపాసన చేస్తే సూక్ష్మమైన మనస్సు వస్తుంది. సూక్ష్మమైన ఏకాగ్రత మనస్సు కలిగి ఉన్నవాడికి ఖచ్చితంగా జ్ఞానయోగ్యత వస్తుంది. జ్ఞానయోగ్యత ఉన్నవాడికి గురుప్రాప్తి శాస్త్రప్రాప్తి కలుగుతుంది. గురుప్రాప్తి శాస్త్రప్రాప్తి కలిగిన తర్వాత ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన వాడికి మోక్షం వస్తుంది. మోక్షం వచ్చిన తర్వాత బ్రహ్మనిష్ఠుడైపోతాడు. అర్థమైందా? కనుక బ్రహ్మిష్ఠ అంటే ఎంత అర్థం ఉందో చూడండి. అక్కడ పదం లోపలికి వెళ్ళాలి. ఆ యొక్క భావనని మనం అర్థం చేసుకోవాలి. అసి అయి ఉన్నావు అని అర్థం. నువ్వు త్వం అసి బ్రహ్మిష్ట అసి త్వం అసి ఇది. ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి ఆయన అన్న మాటలు. ఇది అని తర్వాత ఇంకా అయిపోలేదు. ఏమంటున్నారు? తస్మాత్ అందుకని నువ్వు ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నావు కనుక, చక్కటి ఉపాసన చేసి సగుణ ఈశ్వర ఉపాసన చేసి ఇంకా ప్రాణముని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరికతో వచ్చి ఉన్నావు కనుక, జిజ్ఞాసు అయి ఉన్నావు కనుక, నువ్వు బ్రహ్మజ్ఞాని కాబోతున్నావు కనుక, తస్మాత్ తే బ్రవీమి అందుకొరకు నేను నీకు చెప్పబోతున్నాను అన్నారు. అంటే శిష్యుడి మీద ఎంతటి ఇచ్ఛ అంటే ఇష్టం ఏర్పడింది చూడండి గురువు గారికి శిష్యుడి మీద. అది గురువుగారిని మెప్పించాలి. అంత తేలిగ్గా మెప్పించలేము గురువుగారిని, చాలా కష్టం. అంటే శాస్త్రంలో శిష్యుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో అవన్నీ ఉన్నాయా నా దగ్గర, లేకపోతే గురువుగారిని అడుగుతూ ఉండాలి. ఏమండి నాలో ఇంకా ఏమన్నా గుణాలు పెంచుకోవాల్సి ఉంటే చెప్పండి అంటే గురువుగారు నేరుగా చెప్పరు. నేరుగా చెప్తే ఏమంటే శిష్యుడు క్లాసుకే రాడు. ఎందుకంటే వచ్చే శిష్యుడు కూడా ఆగిపోతే క్లాస్ ఎట్లా జరుగుతుంది? అందుకని గురువుగారు చెప్పరు. మనమే గురువుగారికి ఇండైరెక్ట్గా కొన్ని మాటల వల్ల కొన్ని పనుల వల్ల మనం తెలుసుకోవాలి మనలో ఏమేం లోపించిందని చెప్పి. దానికి కొంచెం సూక్ష్మత కావాలి. ఎదగాలి, నేను బాగా మంచిగా ఎదగాలి అనుకున్న వాడికి ఏదో ఒక మార్గం కనపడుతుంది. ఎదగాలి అని లేని వాడికి ఏది మార్గం ఉండదు. తాను ఉన్నతమైన అధికారిని కావాలి, శాస్త్రానికి ఇంకా ఇంకా నేర్చుకోవాలి, గురువు అనుగ్రహానికి కరుణకి పాత్రుణ్ణి కావాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఉన్నదనుకోండి, తప్పకుండా అవన్నీ వచ్చేస్తాయి సాధనలు. ఆ కోరిక ఉంటే, ఆ కోరిక లేని వాడికి ఏది రాదు. అందుకని చెప్తూనే పోవచ్చు, దీనికి అంతే లేదు. అందుకని గురువుగారు ఏమన్నారు చూడండి, బ్రవీమి చెప్తాను, చూసారా, చెప్తాను నీకన్నారు. ఇంకేం కావాలి అంతకంటే? ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇప్పుడు గురువుగారు సమాధానం చెప్పబోతున్నారు కదా, మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రాణం అనేటువంటిది ఒక శక్తి, ఇది ఆత్మ కాదు. ప్రాణం అనేది ఆత్మ కాదు. శక్తి అనేటువంటిది, శక్తి పెరుగుతుంటుంది తరుగుతుంది కదండి. శక్తి తగ్గిపోయిందండి అంటాం, శక్తి బాగా పెరిగిందండి అంటుంటాం. పెరుగుదల తరుగుదల ఉన్నాయి ప్రాణశక్తికి. కానీ ఎందుకు ఆత్మ కాదని అన్నాం మనం ప్రాణాన్ని? ప్రాణానికి ఎదుగుదల తరుగుదల ఉన్నాయి, ఆత్మకి ఎదుగుదల తరుగుదల లేవు. పెరగడం తరగడం లేదు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది ఆత్మ. కనుక ప్రాణం ఆత్మ కావడానికి వీల్లేదు. ఇది మొదటి విషయం. రెండవ కారణం ఏంటంటే, ఆత్మ ప్రాణం ఎందుకు ఒకటి కాదు? ఆత్మ వేరు, ప్రాణం వేరు, ప్రాణశక్తి వేరు. రెండవ కారణం ఏంటంటే, ఈ ఎదుగుదల తరుగుదల పెరగడం తరగడం అనేటువంటిది మార్పే కదా, వికారమే కదా, వికారం చెందడమే కదా. మనం కూడా బాగా పెరిగాం అనుకోండి, శక్తి బాగా పెరిగిందనుకోండి, మనలో మార్పు వస్తుందా లేదా? శక్తి అంతా తగ్గిపోయిందండి, వికారం ఉంటుందా లేదా? మార్పు ఉంటుందా లేదా? ఆత్మ నిర్వికార, ప్రాణ సవికార. ప్రాణం క్షీణిస్తుంది, ప్రాణం వృద్ధి చెందుతుంది, కానీ ఆత్మ క్షీణించదు, వృద్ధి చెందదు. నిర్వికార ప్రాణ సవికార.
కనుక ప్రాణం వేరు, ప్రాణశక్తి వేరు, ఆత్మ వేరు. ఇది విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొక కారణం ఏంటంటే ప్రాణం ఆత్మ ఒకటి కాదనడానికి, ప్రాణానికి పుట్టుక ఉన్నది, అది పుట్టింది, అది మూల కారణం కాదు, ఆపేక్షికం, అది అది నిత్యం కాదు. ఆత్మకి పుట్టుక లేదు. భూమి పుట్టింది, దేని నుంచి పుట్టింది? జలం నుంచి పుట్టింది. జలం భూమికి కారణం, కానీ జలానికి అగ్ని కారణం. అప్పుడు జలం ఏమైంది? కార్యమైంది. అగ్ని కూడా వాయువు నుంచి పుట్టింది. జలానికి కారణం అగ్ని, కానీ వాయువు కారణం అగ్నికి, కనుక అగ్ని కార్యం అవుతుంది. కనుక ఆత్యంతికం కావవి ఆపేక్షికం. వాటి కారణత్వం ఆపేక్షికం. వాటికి మరొకటి ఉన్నది కారణం, అవి పుట్టినవి, వాటికి వేరొక కారణం ఉన్నది. అదేవిధంగా వాయువు కూడా అగ్నికి కారణం కావచ్చేమో, కానీ వాయువు కూడా ఆకాశాన్ని నుంచి పుట్టింది కనుక ఆకాశం కారణం, వాయువు కార్యం. ఆకాశం కూడా ఆత్యంతికం కాదు, శాశ్వతం కాదు, నిత్యం కాదు. ఎందుకంటే ఆకాశం ఆత్మ నుంచి పుట్టింది. ఆకాశం అనేది కార్యం, ఆత్మ దృష్టితో చూస్తే. వాయు దృష్టితో చూస్తే ఆకాశం కారణమేమో కావచ్చు, కానీ అది ఆత్యంతికం కాదు, అది కూడా ఒక కార్యమే. అది జన్మ ఉన్నది దానికి కూడా. కనుక ఆత్మ అనేటువంటిది ఆత్యంతికం, దానికి వేరే కారణం లేదు. ఆత్మ ఎవరి నుంచి పుట్టింది అంటే ఆత్మ ఎవరి నుంచి పుట్టలేదు, అసలు పుట్టదు. అది దానికి పుట్టుట గిట్టుట లేవు. ఇది ఆపేక్షికం, ఆత్యంతికానికి భేదం. ప్రాణం అనేటువంటిది పంచభూతాల యొక్క రజోగుణం వలన పుట్టినది. ఈ పంచభూతాలు పంచీకరణం అయినప్పుడు వాటి భాగాల్ని పంచుకుంటాయి. తత్వబోధ చదివారా? గుర్తున్నదా? చదివామండి, గుర్తు లేదనకూడదు, చదవాలి, గుర్తుంచుకోవాలి. వాటి భాగాలని కొంచెం కొంచెం పంచుకుంటాయి. అన్నీ పంచీకరణం అయినప్పుడు పంచభూతాల యొక్క రజోగుణం వలన ప్రాణం పుడుతుంది. ఆ ప్రాణం క్రియాశక్తి అన్నమాట. కనుక ఈ పంచభూతాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ప్రాణము ఆత్మ ఎలా అవుతుంది? ఆత్మ ఆత్యంతికం, ప్రాణం అనేటువంటిది ఆపేక్షికం. ఇప్పుడు ఈ ప్రాణం అనేది ఏం చెప్పాం మనం? హిరణ్య గర్భ అన్నాం. హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు అని చెప్పాను. కనుక బ్రహ్మదేవుడు అయినా కావచ్చు, బ్రహ్మదేవుడే హిరణ్య గర్భుడు కనుక హిరణ్య గర్భుడు కావచ్చు, ప్రాణము కావచ్చు. ముగ్గురు ఒకటే, మూడు పేర్లు అంతే. కనుక బ్రహ్మదేవుడు పుట్టాడా లేదా? ఆయన ఆత్యంతికం కాదు. ఆ బ్రహ్మలోకం ఉన్నంతసేపు ఆయన ఉంటాడు. మళ్ళీ ఆ కల్పం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఉండడు అక్కడ. ఎందుకంటే ముండకోపనిషత్తులో మనం చదివాం, బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త. ఎంతటి సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన ఈ ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి ఆయన కూడా పుట్టాడండి. దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవుని తెగ పొగుడుతారు. ఆహా, నువ్వే సృష్టికర్తవి, నీ వల్లనే మేమంతా పుట్టాము అంటుంటే ఆయన అంటాడు, నేనేం గొప్ప కాదు నాయనా, నేను మిమ్మల్ని పుట్టించినా కానీ నన్ను పుట్టించిన వాడు నాకు పైన ఉన్నాడు ఒకడు అని అంటాడు ఆయన బ్రహ్మదేవుడు. ఎంత వినయమో చూడండి. నేను పుట్టించే శక్తి నాది కాదు, నేను మిమ్మల్ని పుట్టించే శక్తి, సృష్టి చేసే శక్తి నాది కాదు. ఈ శక్తి అంతా ఎవరిది? నా పైన ఉన్నవాడిది, నన్ను సృష్టించిన వాడిది. అందుకనే ప్రతి గురువు కూడా తాను చెప్పే బోధనని తనదిగా ఎప్పుడు తీసుకోడు. వ్యాస పూర్ణిమకి రేపు గురు పూర్ణిమ. ప్రతి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమకి మన గురువు ఏం చేస్తారంటే, ఈ యొక్క నేను చెప్పే విద్య ఏదైతే ఉందో మీకు, ఇది నాది కాదు, మా గురువు గారిది అని చెప్పి ఆయనకి పాస్ చేస్తాడు ఆ నమస్కారాన్ని. ఆ గురువు గారు ఏం చేస్తారంటే, నాది కూడా కాదు, నా గురువు గారిది అంటాడు. ఆ నమస్కారాన్ని ఆయనకు పాస్ చేస్తాడు. ఇట్లా గురువు 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 ఆది గురువు దక్షిణామూర్తికి వెళ్ళిపోతుంది ఈ టీచింగ్ అంతా. అందుకని మనం చేసే నమస్కారం గురువు గారికి ఎవరికి వెళుతుందో తెలుసా? దక్షిణామూర్తికి వెళుతుంది. ఇలా పాస్ చేసేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఏముంది అసలు? మన గొప్పతనం ఏముంది అసలు?
వాళ్ళు చెప్పబట్టి కదా. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గురువు, ఆ గురువు, ఆ గురువు, అట్లా దక్షిణామూర్తి. అందుకని గొప్పతనం మనదిగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. తీసుకునే వాళ్ళంతా అవివేకులు అంటారు. పరంపరగా వస్తున్నది కానీ నువ్వెక్కడ ఇక్కడ. నేనేదో ట్రాన్స్పోర్టేషన్ అంతే. బ్రహ్మదేవుడు అంతటి వాడే ఒప్పుకున్నాడు చూశారా. పాపం పాపం ఏమిటి, ఆయనదేముంది గొప్పతనం, ఆయన సృష్టించాడు కాబట్టే కదా. అందుకని బ్రహ్మదేవుడు కూడా ఆత్యంతికం కాదు, ఆపేక్షికం. ప్రాణం అనేటువంటిది బ్రహ్మదేవుడనే పేరు కలిగినటువంటి ప్రాణ హిరణ్య గర్భుడు, ప్రాణం అనే పేరు కలిగినటువంటి హిరణ్య గర్భుడు సమష్టి ప్రాణము ఆపేక్షికం అంటే నిత్యము కాదు అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో మనం చదవాలి. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయ పురుషే ఛా ఏతస్మిన్ ఏతదాతతం మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. ఇప్పుడు సృష్టి గురించి విన్నాం మనం ఇంతవరకు, మిథున సృష్టి అవన్నీ. ఆ మిథున సృష్టి అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ సృష్టి జరిగిన ఆ ప్రాణ సృష్టి ఇవన్నీ చెప్పిన తర్వాత బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకున్నాం మనం. ఇంతకుముందు ఉపనిషత్తులు కూడా విన్నాం కదా, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకున్నప్పుడు మనకేం బోధపడుతుంది? ఈ బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టి చేసినటువంటి ఆ బ్రహ్మము పరమాత్మ సత్యము. ఈ సృష్టి చేయబడినటువంటివన్నీ కూడా మిథ్యా అనే విషయాన్ని ఈ మంత్రంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు ఛాయ అనే ఒక్క పదంలో మొత్తం మిథ్యా అని తెలుస్తుంది. ఛాయ అంటే ఏమిటి? ఎక్కడుందండి ఛాయ అన్నారు? ఛాయై అని ఉన్నది చూడండి. ఛాయా ఏతస్మిన్, ఛాయై తస్మిన్. ఇప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం మళ్ళీ చూసుకోవాలి. మొదటి ప్రశ్న ఏమిటి అని. మొదటి ప్రశ్న ఏమడిగాడు? కతః ఏషః ప్రాణః జాయతే, ఆత్మనః ఏషః ప్రాణః జాయతే. ఆన్సర్ అయిపోయింది. ఆత్మ నుంచి ఈ ప్రాణము పుడుతున్నది. ప్రాణం అంటే ఏం చెప్పాను? హిరణ్య గర్భ. హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు ఆత్మ నుంచే పుట్టాడు. ఎలా పుట్టాడండి అంటే యథా, ఏ విధంగానైతే ఏషా ఛాయ పురుషే తథా, మన ఒక పురుషుడి నుంచి, ఒక పురుషుడు నుంచున్నాడు, ఒక వ్యక్తి నుంచున్నాడండి. నీడ పడుతుందా లేదా? ఛాయ అంటే నీడ, షాడో. షాడో పడుతుంది కదా. ఒక పురుషుడు ఒక వ్యక్తి నిల్చున్నప్పుడు ఏ విధంగా అయితే అతని యొక్క ఆ వ్యక్తి యొక్క ఛాయ పడుతుందో అదే విధంగా ఆత్మ నుంచి బ్రహ్మదేవుడనే ఛాయ కనపడుతున్నది. ఛాయ అంటే ఇక్కడ మాయా అని అర్థం. ఛాయ నిజమా అబద్ధమా? సత్యమా అసత్యమా? అసత్యం. ఛాయకి నేను 60 కేజీలు ఉన్నానండి, నా ఛాయ కూడా 60 కేజీలు ఉంటుందంటా అనం కదా. నేను 60 కేజీలు ఉండొచ్చు, కానీ ఛాయ అది స్వతంత్రంగా ఉండగలదా? నేను లేకుండా అది ఉండలేదు కదా. ఛాయ లేకుండా నేను ఉంటాను, అవునా? కనుక నా ఛాయ అనేటువంటిది నా నీడది. ఆ నీడ అనేటువంటిది దాని ఉనికి సత్యం కాదు. ఉనికి సత్యం కాదు కనుక లేదని అంటావా? కనపడుతోంది, నేను నడుస్తుంటే అది నడుస్తుంది నాతో పాటు. నిన్ను వీడని నీడను నేనే అనేసి ఒక పాట ఉంటుంది సినిమాలో. నిన్ను వీడని నీడను నేనే అని. చూసారా? మన నీడ మనల్ని వదిలిపెట్టదు ఎక్కడ నడుస్తున్నా కూడా. నీడ అనేటువంటిది సత్యము కాదు. అదేవిధంగా బ్రహ్మదేవుడు
హిరణ్యగర్భ లేక ప్రాణము. ఇక్కడ మనం ప్రాణం అని చెప్పుకోవాలంతే ఇక్కడి నుంచి. మీకు అర్థం కావడం కోసం నేను బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు, ప్రాణం అని చెప్తున్నాను. అలా కొంచెంసేపు చెప్పకపోతే మీరు బ్రహ్మదేవుడిని వేరేగా తీసుకుంటారు, హిరణ్యగర్భుడిని వేరేగా తీసుకుంటారు, ప్రాణాన్ని వేరేగా తీసుకుంటారు. ఇప్పుడు ఇంక నుంచి ప్రాణం అని చెప్పొచ్చు కదా, నేను ఇంకా వేరేగా చూసుకోరు కదా. ఈ ప్రాణం అనేటువంటిది ఈ శరీరంలో, ఈ శరీరం కాదు, ఆత్మ నుంచి పుట్టింది ప్రాణం అన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం, ఆత్మ నుంచి పుట్టింది ప్రాణము. ఈ ప్రాణం ఎటువంటిది అంటే ఏ విధంగా అంటే ఎలాగైతే నీడ, మనిషి యొక్క నీడ ఉంటుందో అదేవిధంగా ఆత్మ యొక్క నీడ. ఏ విధంగా అయితే నీడ సత్యం కాదో ఈ ప్రాణం అనేది కూడా ఆత్మ యొక్క నీడ కనుక ఇది సత్యము కాదు. ఇక్కడ ఛాయ అంటే ప్రతిబింబం అని అర్థం. ప్రతిబింబం, మన ముఖం అద్దంలో చూసుకుంటాం, ప్రతిబింబం. అది సత్యమా? కాదు, ఛాయ. అది రిఫ్లెక్షన్ మాత్రమే, అది సత్యం కాదు. అదేవిధంగా ప్రాణం అనేటువంటిది కూడా మిథ్యా, ఉన్నట్లుగా ఉన్నది. నీడ కూడా ఉన్నట్లుగానే, లేదు అనలేవు, అసలు సత్యము అని అనలేవు. సత్యము కానటువంటి ఉన్నట్లుగా కనపడుతున్నటువంటిది సత్యము కాదు, కానీ లేదు అని అనలేవు. ఉన్నది కాదు, లేనిది కాదు. అది చూసారా? ఉన్నది అంటే పరమసత్యం అంటే కాదు కాదు, మరి లేదా అంటే అట్లా కాదు, ఉన్నది అంటే ఉన్నది లేనిది, ఉన్నది లేనిది. అదేమిటండి ఉన్నది లేనిది అంటారు? ఉన్నట్లుగా, ఉన్నట్లుగా ఉన్నదే కానీ నిజంగా లేదు. అసలు లేదంటారా? కాదు కాదు, ఉన్నది అన్నారు. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అన్నారు. అదేనయ్యా నీ నీడ చూడు, సత్యం కాదు కదా, అసలు లేదంటావా? కనపడుతున్నది కదా. తాడు పాము, ఎప్పుడైతే ఛాయ అనే దానికి ఉన్నది అంటే దానికి ఒక అధిష్టానం ఉండాలి కదా. వ్యక్తి లేకుండా ఛాయ ఉంటుందా? ఉండదు కదా. తాడు లేకుండా పాము ఉంటుందా? మన తాడు పాము ఉండదు కదా. తారు రోడ్డు కానీ ఇసుక కానీ లేకుండా ఎండమావి ఉంటుందా? నేను లేకుండా కళ ఉంటుందా? ఈ ప్రాణం కూడా ఛాయ లాంటిదైతే దీనికి ఒక సత్యమైన ఒకటి ఉండాలి కదా, ఉండాలి కదా. మిథ్య, నిజం కానటువంటిది ఒకటి కనపడుతున్నది అంటే, ఇప్పుడు మనం మనిషిని చూడకుండానే నీడ మాత్రం చూస్తాం. ఒకసారి చూసారా సినిమాలు, భూతాల సినిమాలన్నీ చూపిస్తుంటారు చూసారా, నీడను మాత్రం చూపిస్తాడు. అక్కడ ఎవడో పోతున్నాడు అంటాం. నిజం ఉంటాడా ఉండడా? ఎవరు లేనిది అక్కడ నీడ పడదు కదా. అంటే ఇది నిజం కానీ ఇది చూసి దీనికి నిజమైనటువంటిది ఏదో ఉంటే కానీ ఇది కనపడదు, అవునా? అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ప్రాణం ఉన్నది అంటే ఇది నిజం కానటువంటి నీడ లాంటి ప్రాణము, దీనికి ఏదో అధిష్టానం ఉండి ఉండాలి. అదే ఆత్మ, అదే సత్యం. సూర్యభగవానుడి భార్య పేరు ఛాయ. ఆయనకి 2 భార్యలు, సువర్చల, ఛాయ. ఆయన ఇటు వచ్చినప్పుడు ఛాయాదేవి అటు ఉంటుంది, ఇద్దరు ఒకరికొకరు చూసుకోరు. అదొక రకం దంపతులు. చీకటి కదా, ఛాయ అంటే ఏముందండి, చీకటే కదా. చీకటి ఉన్నదా లేదా నువ్వు చూసావా? ఆలోచించండి, వచ్చే వారం చెప్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.